స్వాగతం నేను నాగశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ రెండో రోజు కుప్పంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుండి స్వీకరించిన వినతుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ జనసేన ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమంలో నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అభినందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ జగన్ ప్రతిపక్ష నేత కాదని ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని వ్యాఖ్య ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చారు. ప్రజల నుండి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుండి ఆయన చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. R&B అతిథి గృహం వద్ద సీఎం చంద్రబాబుకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తారు. ప్రజల నుండి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుండి కుప్పం డిగ్రీ కళాశాలకు వెళ్లిన చంద్రబాబు నియోజకవర్గం అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. తర్వాత PES ఆడిటోరియానికి వెళ్లనున్న చంద్రబాబు అక్కడ తెలుగుదేశం నాయకులు ప్రధాన కార్యకర్తలతో భేటీ అవుతారు. మనపై ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఉన్నారు. పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీలతో 100% స్ట్రైక్ రేట్తో గెలిపించి శాసనసభకు పంపించారు. వారి ఆశలు ఆకాంక్షలను సభలో ప్రతిఫలింపచేద్దామని జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. పార్టీ నుండి గెలిచిన వారిలో ఎక్కువ శాతం శాసనసభ వ్యవహారాలకు కొత్తవారేనని అందరం సభ నియమావళి సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవడంతో పాటు వాటిని పాటించి గౌరవించాలని సూచించారు. అసెంబ్లీ వ్యవహారాలు నియమావళి సంప్రదాయాలపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సభలో హుందాగా ప్రవర్తించాలి. మన నడవడిక చర్చించే విధానం ప్రజల మన్ననలు పొందాలి. తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన అధ్యయనంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వ శాఖలు పథకాలు వాటి అమలు తీరును అధ్యయనం చేయాలి. ఆ తర్వాత మీరు చేసే చర్చలు ఎంతో బలంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలి. ప్రజా సంక్షేమం అభివృద్ధి సమంగా సాగాలి. గ్రామ స్థాయిలో మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరం. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడొద్దు. మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. గంజాయి డ్రగ్స్ ముఠాలు బ్లేడ్ బ్యాచ్ల నుండి యువతను కాపాడుకోవాలని పవన్ పేర్కొన్నారు. ఇలాంటి ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. సభలో విషయాన్ని చెప్పేటప్పుడు భావ తీవ్రత ఉండొచ్చని, భాష సరళంగా మర్యాదపూర్వకంగా ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు చర్చల్లో పరుష పదజాలం వాడొద్దని, ప్రజలతో గౌరవంగా ఉంటూ వారి బాధలు సమస్యలను జాగ్రత్తగా వినాలని ఆయన సూచించారు. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలకు అభినందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి గెలుపు కోసం సహకరించిన కూటమి నాయకులను అభినందించాలని ఆదేశించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసిన జన సైనికులు వీర మహిళలు సభల్లో వాలంటీర్లుగా పనిచేసిన వారి కోసం ప్రత్యేకంగా కృతజ్ఞతా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ శ్రేణులను బలోపేతం చేసే బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఏపీ ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయడమేంటని నిలదీశారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. అమరావతిలో మీడియాతో పయ్యావుల మాట్లాడారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ హోదా రావడానికి ఆయనకు 10 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. స్పీకర్కు జగన్ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. మీరు అధికారంలో ఉంటారా, ప్రతిపక్షంలో ఉంటారా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎస్, బాధాకరమైనటువంటి అంశం. అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేమేం మాట్లాడలే, చాలా హుందాగా వ్యవహరించాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే
ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి, మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు యాక్సెప్ట్ చేయండి, ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు. మీరు ఏదో నిన్న స్పీకర్ గారికి లెటర్ రాశారు, ఇవాళ చూస్తున్న మీడియా మిత్రులు అడిగితే దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి వస్తూ ఉంది. మీరు ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు. ఈ లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం ఇన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్, జీతాలు భత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో. దయచేసి నేను ఈ డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా, గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి. ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా. ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు, ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారనేటువంటిది మాకు అర్థమవుతోంది. లెటర్లో మీరు ఏం రాశారు? ఇట్ ఈస్ ద కస్టమరీ ట్రెడిషన్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ది ఓత్ టు ది ఎలక్టెడ్ మెంబర్స్. ఇదేదో సాంప్రదాయంగా ఓత్ చేస్తారని మీరు చెప్తున్నారు, ప్రమాణ స్వీకారం. సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది. అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ షక్దర్ బుక్ కూడా చూడండి, అర్థమైతే. ఇది సాంప్రదాయం కాదండి. 188 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ. ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు, అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు, అతనికి ఓటింగ్కి సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి. ఇది సాంప్రదాయం కాదు. మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది. రాష్ట్రంలో 9,080 కిలోమీటర్ల మేర రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని, దెబ్బతిన్న రహదారులకు 376 కోట్ల మేర బడ్జెట్ ను సిద్ధం చేశామని ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు 350 కోట్లు బకాయిలు ఉన్నాయని చంద్రబాబుతో మాట్లాడి బకాయిలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో వేద పండితులు, వేద ఆశీర్వచనాల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014-19లో ఆర్ఎండ్బి శాఖకు బడ్జెట్లో 14,970 కోట్ల రూపాయలు కేటాయించగా 12,064 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని అనగా 80% ఖర్చు చేసినట్టు చెప్పారు. కాగా గత ప్రభుత్వం 2019-24లో ఆర్ఎండ్బికి 19,428 కోట్లు బడ్జెట్లో కేటాయించి కేవలం 9,015 కోట్లు అనగా 46% మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన 2,261 కోట్లకు బిల్లులు చెల్లించలేదని, దానివల్ల పనులు చేసిన కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి నెలకొందని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19లో రహదారులు మరియు భవనాల శాఖకు 14,900 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇందులో 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరిగింది. అంటే బడ్జెట్లో 80% ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మేము చేసినటువంటి ఖర్చు అది. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు ఈ యొక్క ఆర్ఎండ్బి శాఖకు 19,428 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఇందుకు గాను కేవలం ఖర్చు పెట్టింది 9,000 కోట్ల 15. అంటే కేటాయించిన బడ్జెట్లో కేవలం 46%. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 80% మేము చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 46% మాత్రమే చేయడం జరిగింది. అందువల్లే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బయట నుంచి కూడా ఇతర వాళ్ళు ఎక్కడైనా వేరే స్టేట్ల నుంచి కూడా ఎవరైనా పరిశ్రమలు రావాలంటే పారిపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రహదారులన్నీ కూడా గుంతలమయమయ్యాయి. మొట్టమొదటిసారిగా మా ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటికి బడ్జెట్ వేయండి అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమన్నప్పుడు మా అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను. సార్ మీరు చెప్పేంత వరకు పార్ట్ హోల్స్ కొన్ని వరకు మేము చేయగలుగుతాము, రోడ్లే లేకపోతే ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు.
అంటే రోడ్లే లేకుండా చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వంలో. కనీసం గుంతలు ఎక్కడైనా రోడ్డు ఉంటే మేము గుంతలు పుడుస్తాము చేస్తాము, రోడ్లే లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా 2261 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బాధ్యత మళ్ళీ మా మీదకే రావడం, మమ్మల్ని ఇబ్బందులకు నెట్టడం కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడంలో రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రతి వ్యక్తికి జననం నుండి మరణం వరకు పలు రకాల సేవలు అందజేయడంలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ అధికారుల ఉద్యోగులు ఎంతో ఓర్పు నేర్పుతో ప్రజలకు సేవ చేయడం వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని రెవెన్యూ ఉద్యోగులు అంతా గుర్తించాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమై పలు ప్రాధాన్యత అంశాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రజలు ఎక్కువగా సమస్యలను ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. అసలు ఎటువంటి అంశాలు సందర్భాల్లో ప్రజల సమస్యలను ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందనే విషయాన్ని రెవెన్యూ అధికారులు ముందుగానే గుర్తించి వాటి శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ను కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా రెవెన్యూ శాఖలోని మంచి అనుభవం గల అధికారులు తగు సూచనలు సలహాలు అందజేయాలని కోరారు. సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖ మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు తన మీద ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు కేటాయించిన శాఖల ద్వారా పేదలకు మేలు జరిగే విధంగా కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. సచివాలయంలోని 3వ బ్లాక్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. 3 ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మీద సీఎం చంద్రబాబు నాయుడు ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. తనకు కేటాయించిన శాఖల ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. 2014-19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలలో అదనపు సీట్లు ఇచ్చామని, గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారని విమర్శించారు. 1600 ఉన్నాయని, సింగరాయకొండలో బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు రద్దు చేశారు. వాటిని తిరిగి పునరుద్ధరిస్తూ తొలి సంతకం చేశామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద నోడల్ ఏజెన్సీగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి 2505.56 కోట్లు, ఎస్సీ విద్యార్థులకు 131.82 కోట్లు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని అన్నారు. వాటిని ఇప్పుడు మేము చెల్లించాల్సి వస్తుంది, లేకపోతే వారికి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. నా శాఖలో చాలా మందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మొదటిగా 3 సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. ప్రకాశం చంద్ర బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు, హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ 15 లక్షల రూపాయలతోటి ప్రాజెక్ట్ని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నాగులపాలెంలోనే 9 లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు, పండ్లు, గుడ్లు మరియు ఇతర సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ఒకటి డిజైన్ చేయడం, ఇది కూడా పైలట్ ప్రాజెక్టు కింద 9 లక్షల రూపాయలతోటి పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెంలో. మాజీ సీఎం 986 మందితో రాష్ట్రపతి ప్రధానిని మించిపోయేలా
భద్రత ఏర్పాటు చేసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారని, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని డీకే శివకుమార్తో మాట్లాడారంటూ వస్తున్న విమర్శలు, మీడియా కథనాలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. జగన్ పై వచ్చిన ప్రతి ఆరోపణకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తమ పని తాము చేస్తున్నాయని, తప్పుడు వార్తలు రాస్తూ తమ మానసిక నైజాన్ని చాటుకుంటున్నాయని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 986 మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారన్నది కూడా తప్పుడు కథనమేనని కొట్టిపారేశారు. జగన్ భద్రతలో భాగంగా ఆర్మడ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ ఫోర్స్ 89 మంది, 13 మంది ఆక్టోపస్ కమాండోలు, ఇతర పోలీసులు 23 మంది, కాన్వాయ్ వెళ్లేటప్పుడు అదనంగా మరో 21 మంది ఇతర భద్రతా సిబ్బందితో కలిపి మొత్తం 196 మంది పనిచేస్తారని పేర్ని నాని వివరించారు. తప్పుడు వార్తలు రాయటం, చూపించటం, ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది. 986 మంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు 956 మంది? అంటే సీఎం గారు ఎంత దుర్మార్గంగా రాస్తారంటే, దీంట్లో రామోజీరావు గారి అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే 24 గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయమంట. ఎప్పుడున్నారండి? సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు. సీఎం గారు బయటికి వెళ్తుంటే ఎన్ రూట్ అంతా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా, లేదా హెలిప్యాడ్కి ఉంటే హెలిప్యాడ్కి ఉంటారు. ఎందుకుంటారు? అది లోకల్ బందోబస్తుది. సీఎం వెళ్తుంటే, మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా. ఇవాళ లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు వేయట్లేదా? ఎవరు చెప్పారు వేయట్లేదని? మీరు చెప్తున్నారు. నిన్నదాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కబుర్లు రాశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపద్దన్నాడని. మీ ఇష్టం, రండి. ఈనాడుని అడుగుతున్నా, TV5 అడుగుతున్నా, ABN అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో ట్రాఫిక్ ఆపట్లేదు, బెజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు. మరి మీరు రాశారు కదా ట్రాఫిక్ ఆపుతున్నా, నా కోసం ఆపబాకండి అని. చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గరన్నా ఆగిందా? జైల్లో అరెస్ట్ అయ్యి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి, రాజమండ్రి జైల్లోకి నాకు సెక్యూరిటీ కావాలి, బ్లాక్ క్యాట్ కమాండర్లను లోపలికి జైల్లోకి ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పోలుస్తూ మీరు వార్తలు రాస్తారు. 2014 నుంచి 19 దాకా ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులను వాడారు? సుమారుగా ఎక్కడన్నా వాడని 1800 నుంచి 2000 మంది పోలీసులని వాడారు కదా. మీ ఫామ్ హౌస్లో, మదీనా కూడా ఫామ్ హౌస్లో పోలీసులే కదా. పాములు పడతాక ఎంత అయిందని తర్వాత మాట్లాడుకుందాం. మీడియా ప్రతినిధినంటూ మోసాలకు పాల్పడుతున్న కాజా సంజీవ్ కుమార్ పై 420 చీటింగ్ కేసులను నమోదు చేసినట్లు మంగళగిరి రూరల్ ఎస్ఐ క్రాంతి కుమార్ వెల్లడించారు. మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎస్ఐ హెచ్చరించారు. మంగళగిరి ఎర్రబాలెం గ్రామంలో నివాసముంటున్న కాజా సంజీవ్ కుమార్ విజయవాడ సింగ్నగర్ టిట్కో గృహాల్లో చౌకగా ఇల్లు ఇప్పిస్తానంటూ 2,60,000 తీసుకుని మోసం చేశాడని గ్రహించిన విజయవాడకు చెందిన వెంకట నరసమ్మ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ ఎస్ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, రిపోర్టర్ అంటూ కాజా సంజీవ్ కుమార్ ప్రధానంగా చిరు వ్యాపారులు, మహిళలను ఎంచుకొని ఇల్లు, స్థలాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అనేక మందిని మోసం చేసినట్టు చెప్పారు. గతంలోనే 2 చీటింగ్ కేసులు నమోదైన సంజీవ్ కుమార్ పై 420 చీటింగ్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రజలను నమ్మించి మోసం చేసే ఇలాంటి కేటుగాళ్లకు మంగళగిరి రూరల్ ప్రజలు మోసపోద్దని సూచించారు. మంగళగిరి రూరల్ మండల ప్రజలకు పోలీసు వారు తెలియపరిచినారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 242/2022 అండర్ సెక్షన్ 420 IPC కేసులో వెంకట నరసమ్మ అనే రిపోర్ట్ మీద కాజా సంజీవ్ కుమార్ అనే అతని మీద చీటింగ్ కేసు నమోదు చేశాము. ఇతను విజయవాడలో హౌసెస్ ఇప్పిస్తామని చెప్పి మేము దగ్గర నుంచి 2,60,000 రూపాయల అమౌంట్ తీసుకున్నామని చెప్పి ఫేక్ డీడీ కాగితాలు ఇచ్చారని చెప్పి దాని మీద రిపోర్ట్, దాని మీద కేసు కట్టాము. తర్వాత విచారణలో తెలియదంటే ఇతని మీద విజయవాడ పోలీస్ స్టేషన్లో మరియు రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదన్నాయి. మంగళగిరి రూరల్ ప్రజలకు తెలియవచ్చినట్టుగా
ఇటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండి మోసపోకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా మంగళగిరి రూరల్ పోలీస్ నుంచి విజ్ఞప్తి చేసినాం. అవును, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుతో పాటు గతంలో 2 కేసులు కూడా ఉన్నాయి. అందుకని ఇట్లాంటి వ్యక్తి పట్ల మీరు జాగ్రత్తగా ఉండి తొందరపడి ఎవరు మోసపోకుండా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని జాబులు ఇప్పిస్తామని చెప్పి ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి ఇటువంటి వ్యక్తులతో మోసపోద్దని ప్రత్యేకంగా తెలియపరచుకోండి. ఈ సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ప్రజల్ని నమ్మించి మోసం చేయటం పద్ధతి కాబట్టి అదేవిధంగా అందరి మీద బ్లేమ్ చేస్తున్నట్టు కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని ఏం చెప్పినా మీరు నమ్మవద్దు. ఏదన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇస్తే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని చట్టం దృష్టిలో పెట్టి అతన్ని శిక్ష పడేలా చేస్తాం. అందరూ కేసు ఉంది కాబట్టి ఇటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్త వహించాలని, ఇటువంటి వ్యక్తుల పట్ల ఉండాలని చెప్తున్నాను. కనుక్కొని మా అధికారులతో మాట్లాడి డ్రగ్స్, జూదం, గంజాయి, మద్యానికి యువతి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. ప్రజలను చైతన్యపరుస్తూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేక నినాదాలతో మానవహారాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్లో మంగళగిరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డిఎస్ఈఓ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యువతకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ డిపిజే, డిఎల్పి, డిగ్రీ కాలేజ్, నిర్మలా జూనియర్ కాలేజ్ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. చెడు అలవాట్లకు బానిసలై తమ జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 26 ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని మనం యావత్ ప్రపంచం మొత్తం కూడా నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగా మరి ఇప్పుడు మంగళగిరి పట్టణంలో మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు, అలాగే ఏఎస్ గారు, నేనైనా డిఎస్ఈఓ, అలాగే మన స్కూల్స్ వారి యొక్క స్టూడెంట్స్ తోటి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంగళగిరి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ సమీక్షంలో ఒక మానవహారంగా ఏర్పడి పిల్లలందరి చేత స్లోగన్స్, అలాగే పిల్లల చేత ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే భారతదేశాన్ని ఒక బలమైన సమాజంగా తీర్చిదిద్దాలంటే యువతని ముందు వాళ్ళ యొక్క బలాన్ని ఏంటో వాళ్ళకి తెలియజేసి బలహీనతలను కూడా వాళ్ళకి చూపించి వాటి జోలికి పోకుండా, మాదక ద్రవ్యాల జోలికి పోకుండా వాళ్ళని ఉత్తేజపరచడానికి, వాళ్ళని యొక్క ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తద్వారా మొత్తం పట్టణంలో ఉన్న అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మాదక ద్రవ్యాల జోలికి ఎవరు వెళ్ళొద్దని, మన యొక్క కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థని, అలాగే తద్వారా జిల్లా వ్యవస్థని, జిల్లా నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్రం ద్వారా భారతదేశాన్ని మొత్తం పటిష్టంగా తయారు చేయాలంటే యువతలో వాళ్ళకి మంచి అలవాట్లని చేసి తద్వారా వాళ్ళని బలంగా తయారు చేయాలనేది ఉద్దేశం. మానసికంగా, శారీరకంగా వాళ్ళని దృఢంగా ఉంచితే రాబోయే జనరేషన్స్ కూడాను చాలా చక్కగా బలంగా ఉంటుందని, అలాగే భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలపొచ్చనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి గాను మా యొక్క ఎస్సీబీ కమిషనర్ గారైనటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే మన యొక్క జిల్లా సుబ్రహ్మణ్య పోలీస్ మన ఎస్పీ గారు కూడాను వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మంగళగిరి ఆటోనగర్ రిజిస్ట్రేషన్ కు మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ అడ్డుపడుతున్నారని వస్తున్న వార్తలను మోటార్ టెక్నీషియన్స్ అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఎన్నో ఏళ్లుగా జీవనాన్ని సాగిస్తున్న కార్మికులను తొలగించుతామంటూ సంబంధిత అధికారులు బెదిరింపు చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ అబ్దుల్లా ఖాన్, షేక్ అజీం, దాసరి నరసింహారావు, మొఘల్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి ఆటోనగర్లో రిజిస్ట్రేషన్ పేరుతో మోటార్ కార్మికులను ఖాళీ చేయమని గత కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు ఉన్న సమస్యలపై వినతి పత్రం అందించడం జరిగిందని, రిజిస్ట్రేషన్పై ఎలాంటి ప్రస్తావన తేలేదని స్పష్టం చేశారు. కార్మికులకు జరుగు నష్టాన్ని మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కు తెలియచేయగా వారు సానుకూలంగా స్పందించి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. గత కొద్ది రోజులుగా మంగళగిరి ఆటోనగర్పై అనేక సమస్యలపై మరి మీడియా ముఖంగా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం. మొదటిగా ఈరోజు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రివర్యులు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మా ఆటోనగర్ సమస్యలపై
ఆయనకి వినతి పత్రం ఇస్తాం జరిగింది. ఆయన స్పందించి తప్పకుండా మీ అందరికీ త్వరలోనే తగిన న్యాయం చేస్తానని వాగ్దానం చేశారు. గత కొద్ది రోజులుగా మంగళగిరి ఆటో నగర్లో రిజిస్ట్రేషన్ పేరిట అనేక చేతివృత్తులు చేసుకునే వారిని ఖాళీ చేయమని బలవంతం చేస్తాం, షెడ్లు ఖాళీ చేపిస్తాం, వాళ్ళని అక్కడి నుండి తీసేసిన వాళ్ళని గోడాలు కట్టుకుంటాం, అలాగే ఇబ్బందులు చేస్తున్నారని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన తక్షణమే స్పందించి తప్పకుండా న్యాయం చేస్తారని కూడా వాగ్దానం చేశారు. మేము ఇన్ని రోజుల నుండి మంగళగిరి ఆటో నగర్కి రిజిస్ట్రేషన్కి మరి మోటార్ టెక్నీషియన్ అడ్డుపడుతుంది, వాళ్ళని ఎట్లయితే సరే ఇక్కడి నుండి పంపేయాలనే కుట్ర పొందిన వాళ్ళందరికీ మేము ఇక్కడ మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాము. మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, మేము రిజిస్ట్రేషన్కి మేము ఎలాంటి ఆటంకం లేదు, మేము ఎప్పుడూ అడ్డుపడలేదు. మంగళగిరి ఆటో నగర్నే రిజిస్ట్రేషన్ అడ్డుకోవాలనే ఆలోచన మాకు లేదు. మీరు రిజిస్ట్రేషన్ ఇప్పుడు అవుతున్నాయి, మీరు దీనికి సమాధానం చెప్పాలి. రిజిస్ట్రేషన్ మేము అడ్డుకుంటున్నాం అంటున్నారు కదా, అడ్డుకునే శక్తే మాకు ఉన్నట్టయితే గతంలో మేము వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆపండిమని వినతి పత్రం ఇచ్చేవాళ్ళం. కానీ మేము వినతి పత్రంలో రిజిస్ట్రేషన్ ఆపమని కానీ రిజిస్ట్రేషన్ చేయొద్దు కానీ చెప్పకుండా మాకున్న సమస్యలని చెప్పామే తప్ప మేము రిజిస్ట్రేషన్ ఆపమని కానీ ఎక్కడ చెప్పలేదు. ఈరోజు ఉదయం నారా లోకేష్ గారిని కలవటం జరిగింది. ఆయన దృష్టికి మా సమస్యను తీసుకెళ్ళాము. పరిష్కారం వెంటనే చేస్తానని స్పందించారు. ఇదే విధంగా ఆటో నగర్లో 200 మంది పైగా కార్మికులు ఉన్నారు. వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో రోజు కుప్పంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుండి స్వీకరించిన వినతుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ. జనసేన ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమంలో నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అభినందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్. జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని వ్యాఖ్య. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.